అంటే ఒక డౌట్ అండి నాకు, ఆయన ఏప్రిల్ 24 తారీఖు పుట్టారు, ఇప్పుడు మ్యారేజ్ కూడా ఏప్రిల్ 24 అని తెలుసు నాకు. అవునండి. అంటే ఎట్లా ఇది అనుకోకుండా ఇప్పుడు రాముడి వారికి ఎలాగా రెండు ఒకేసారి శ్రీరామనవమి రోజు ఎలాగైందో అలాగే ఆయనకు కూడా మ్యారేజ్ డే, పుట్టినరోజు. అంటే కాకతాళీయమే, అది కావాలని చేసింది కావాలనే కాదండి. ఇది కాకుండా ఇంకా పెద్ద ఇది ఏంటంటే ఇంకొక కోఇన్సిడెన్స్, ఆయన ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకోవడం అండి. అంటే మనకి తెలుగులో ఫస్ట్ టైం స్వర్ణ కమలం అవార్డు తీసుకునే రోజు కూడా 24 తారీఖు అండి, ఏప్రిల్ 24. ఓకే, ఏది శంకరాభరణం ఢిల్లీలో రాష్ట్రపతి సంజయ్ రెడ్డి గారి చేతుల మీద తీసుకున్నది కూడా దానికి 24. ఈ 4 అనేది ఆయనకి బాగా ఇదైనట్టు చనిపోయింది కూడా 4వ తారీఖు ఏదనుకుంటా, 4వ తారీఖు అక్టోబర్ అండి. అదే అలాగా కాకతీయులు. అలా నాన్నగారు జర్నీ ఈ డబ్బింగ్లో బిజీ అవ్వడం వల్ల అక్కడ ఒక డబ్బింగ్ పిక్చర్ ప్రొడ్యూసర్ వెంకటేశ్వర కళ్యాణం అని ఒక డబ్బింగ్ పిక్చర్ వాళ్ళు ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళకి వ్యాపారం సైడ్ పెద్ద తెలియకపోతే కొంచెం చిన్న చిన్న అనుభవం వల్ల కొంచెం హెల్ప్ చేశారు ఆయనకి. హెల్ప్ చేయడం వల్ల కొంచెం లాభపడ్డారు. దాంతో వాళ్ళు అదే భాస్కర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వీర్రాజు గారని రామచంద్రపురం అండి. నాగేశ్వరు డబ్బింగ్ పిక్చర్కే ఇలా చేసి పెట్టారు, మంచి స్ట్రైట్ సినిమా ప్లాన్ చేస్తాడు, మేము పెడతామండి, మీరు చూసి పెట్టండి అండి. అంటే అప్పుడు నాన్నగారు ఈ యాక్టింగ్ టైంలో కొంచెం చిన్న పరిచయం ఉంది ఆయనకి, ఎవరు విశ్వనాథ్ గారితో. నేరమో శిక్ష అనే సినిమాలో మంచి క్యారెక్టర్ అండి. అవును, బాలయ్య గారి సినిమా చాలా త్రూఅవుట్ క్యారెక్టర్ అండి అది. అక్కడ కొంచెం చిన్న పరిచయం, అదే మొదటి పరిచయం అండి. సో ఎందుకు అడగకూడదని చెప్పి ఇండస్ట్రీలో కొంచెం కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారులేండి, వాళ్ళ ద్వారా అడిగించి చెప్పించుకుని మొత్తానికి ఒప్పుకున్నారండి సినిమా చేయడానికి. ఒప్పుకుంటే అప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పారండి. ఈయన చిన్న రెవల్యూషన్ స్టైల్ ఆఫ్ ఇది ఉందండి భావాలు నాన్నగారికి. అందరూ చేసింది చేయడం ఏంటి, మనం డిఫరెంట్గా చేయాలి అనేది ఎక్కువ అండి ఆయనకి. ఆ రోజుల్లో డ్రామాలప్పుడు కూడా ఆయన సేమ్ డ్రామా ఒకళ్ళు వేస్తే ఒకలా ఉండేది, ఒకళ్ళు వేస్తే ఒకలా ఉంటుంది. ఇది టోటల్ డిఫరెంట్గా ఉండేది అంటండి ఈయన స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్. సో వైవిధ్యాన్ని కోరే డైరెక్షన్ కూడా చేశారన్నారు కాబట్టి ఆయన ఎందుకు డైరెక్టర్గా చేయలేదు ప్రయత్నం, సాహసించలేదండి. ఎందుకంటే అప్పుడే ఆయన ప్రొడ్యూసర్గా, అదే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఆ సినిమాకి అన్ని బాధ్యతలు వహించి. ఏది మొదటి సినిమా? సిరిసిరిమ. అవునండి. గీతాకృష్ణ కంబైన్స్ సంస్థ పెట్టి దాంట్లో చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారండి. ఈయనేమో వర్కింగ్ పార్ట్నర్ అండి. ఈయనకి అది ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ. దాంతో ఈయనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి టైరమ్మ బంగారే కూడా చేశారంటారు, అది తర్వాత నెక్స్ట్ అండి. అది నెక్స్ట్ అంటే ఓన్ బ్యానర్ అండి. అది ఇదేమో నేను చెప్పింది నాన్నగారు ప్రొడక్షన్ లోకి ఎంటర్ అవ్వడం అండి. ఈ సక్సెస్ తోటి ఆయనకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి సొంతంగా ఎందుకు చేయకూడదని చెప్పి ఆయన పూలప్ చేసుకుని ఫ్రెండ్స్ నాది మొత్తానికి పూర్ణోదయ సంస్థ స్థాపించారండి. ఆ పేరు పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏంటండి? పూర్ణోదయ అలా ప్రత్యేక కారణం ఏం లేదండి, ఏదో జాతకంలోనో దేంట్లోనో పా అక్షరంతోటో పూ అక్షరంతోటో ఉండాలేదో అన్నారండి. దానికి మంచి రకరకాల పేర్లు చూస్తే ఇది అందంగా కనిపించిందని. అదే అంతే తప్ప వేరే చాలా అద్భుతమైన పేరు అది. పూర్ణోదయం అంటే సంపూర్ణంగా ఉదయం అనేది ఆ బ్యానర్ లోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అవునండి. సో అలాగా పూర్ణోదయం స్థాపించి ఫస్ట్ పిక్చర్ యాక్చువల్గా విశ్వనాథ్ గారితో చేద్దామని అనుకున్నారండి. ఆయన కూడా చాలా బిజీగా ఉన్నారు ఆ టైంలో. కొంచెం అంటే హిందీ సిరిసిరిమ పెద్ద హిట్ అండి అక్కడ, హిందీలో ఆఫర్స్ అండి. కొమ్మినేని శేషగిరి గారు చేసినట్టు ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ఒకటి ఉంది అని చెప్పి కొమ్మినేని శేషగిరి గారు నాన్నగారిని అప్రోచ్ అయితే అప్పుడు జంజాల్ గారు చెప్పారు ఇది మాకు. జంజాల్ గారు మాకు బాగా సన్నిహితుడు అండి, రైటర్ జంజాల్ గారు. మేమందరం ఒక చోటే ఉండేవాడండి. విశ్వనాథ్ గారు, మేము, జంజాల్ గారు, వేటూరు సుందరమూర్తి గారు. అవును, జంజాల్ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు కూడా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు అంటే రూమ్ మేట్ అని చెప్పారు. సో అలా జంజాల్ గారు ప్రోత్సాహంతో మంచి సబ్జెక్ట్ రాయిస్తాం, నేను ఫుల్ కోఆపరేట్ చేస్తాను నీకు, ఇది చేద్దామని చెప్పంటే అప్పుడు విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా విశ్వనాథ్ గారు అన్నారు, నేను కొంచెం బిజీగా ఉన్నాను, నెక్స్ట్ పిక్చర్ చేస్తాను నీకు, ఈ పిక్చరు నువ్వు ఫస్ట్ టైం బ్యానర్ పెట్టుకున్నావు కదా, కొంచెం సేఫ్ సబ్జెక్ట్ ఏమైనా చేసుకో, రిస్క్లు అది వద్దు అని చెప్పి. అంటే ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అనమాట తాయారమ్మ బంగారయ్య. అది చేస్తే అది పెద్ద సూపర్ హిట్ అయింది. అది కూడా అవును, అది పెద్ద హిట్ అండి.